సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది చూడండి, cos స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5. సో కొంచెం ఏంది ఎండ్ ఆఫ్ యాంగిల్స్ హాఫ్ యాంగిల్స్ ఉన్నాయి ఏంది. సో ఇది కొంచెం ట్విస్టెడ్ కాంప్లికేటెడ్, బట్ మనం ఇందాక మన ప్రీవియస్ వీడియోలో ఏమంటారు యూజ్ చేసిన ఫార్ములా లేదా కనుక్కున్న ఫార్ములాను మనం ఇక్కడ వాడినాం అనుకోండి ఈజీ అయిపోతుంది. ఆ ఫార్ములా ఏందో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను క్వశ్చన్ రాసేసుకున్నా, cos స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5. ఇప్పుడు చూడండి cos ఆఫ్ a ప్లస్ బి ఇంటూ cos ఆఫ్ a మైనస్ బి ఈక్వల్స్ టు cos స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి cos స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ a. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూడండి, cos స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి cos స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి ఈ ఫార్మాట్లో ఉందా లేదా. సో ఈ cos స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బిని నేను cos ఆఫ్ a ప్లస్ బి ఇంటూ cos ఆఫ్ a మైనస్ బి లెక్క రాసుకోవచ్చు కదా. సో చూడండి కింద రాసుకున్నాను చూడండి, cos స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5 విచ్ ఈస్ సేమ్ లైక్ cos స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి. సో దీని ప్లేస్లో నేను ఇది రాసుకోవచ్చు కదా, అంటే దీన్నే నేను ఇట్లా రాసుకోవచ్చా చూడండి. ఇక్కడ ఏ వచ్చేసి ఎంత 52.5, బి వచ్చేసి ఎంత 22.5. సో cos ఆఫ్ a ప్లస్ బి అన్నాడు, cos ఆఫ్ 52.5 ప్లస్ 22.5 ఇంటూ cos ఆఫ్ 52.5 మైనస్ 22.5. సో cos స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5 వాల్యూ ఏంది మనకి దిస్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, cos ఆఫ్ 52.5 ప్లస్ 22.5 అంటే 52 ప్లస్ 22 అంటే 74, హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత 1. సో cos ఆఫ్ 75 ఇంటూ cos ఆఫ్ 52.5 మైనస్ 22.5. హాఫ్ లేపేయండి, 52 లకి 22 తీసేయండి, ఎంత అయితే 30. సో cos 30 ఇది ఈక్వల్స్ టు cos స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, cos 75 వాల్యూ ఎంత √3 మైనస్ 1/2 cos 30 ఎంత √3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5. సో లాస్ట్కి వాల్యూ ఏమొచ్చింది చూడండి, మల్టిప్లై చేయండి, √3 ఇంటూ √3 ఎంత 3 మైనస్ 1 ఇంటూ √3 ఎంత -√3 బై 2 ఇంటూ 2 ఎంత 4 ఇది ఈక్వల్స్ టు cos స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5. ఓకేనా. తర్వాత ఈ క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5, సైన్ స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5 క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏందో చూద్దాం. సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి ఆర్ cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ సైన్ స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5 ఏ ఐ మీన్ ఎట్లుంది దీని లెక్కనే ఉంది కదా, సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి. చూడండి దిస్ ఈ సేమ్ టు దిస్ నో. సో ఈ సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి నేను ఇట్లా రాసుకోవచ్చా. సో సిమిలర్గా సైన్ స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5 ఎట్లా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే ఎంత 52.5, బి ఎంత 22.5. సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే 52.5 ప్లస్ 22.5 ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే 52.5 మైనస్ 22.5. సో సైన్ ఆఫ్ 52.5 ప్లస్ 22.5 అంటే సైన్ 75 ఇంటూ సైన్ ఆఫ్ 52.5 మైనస్ 22.5 అంటే సైన్ 30. సో సైన్ 75 అంటే ఎంత √3 ప్లస్ 1/2 సైన్ 30 అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5. √3 ప్లస్ 1 ఇంటూ 1 ఎంత √3 ప్లస్ 1 బై 2 ఇంటూ 2 ఎంత 4 ఇంటూ √2 విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 52.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5. సో క్లియర్గా ఫార్ములా కూడా రాసిన, దాని సమ్ ఎట్లా చేయాలో కూడా చెప్పిన. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. సో ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది, సైన్ స్క్వేర్ π/8 ప్లస్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ π/8 మైనస్ a/2. సో కొంచెం భయపడుతున్నాం చూసి, కొంచెం డిఫరెంట్ ఉందని అనుకున్నాం. సింపుల్, మనం ఇందాక ఏవైతే ఫార్ములాస్ యూజ్ చేసినామో అవే ఫార్ములాస్ వాడాలి. cos ఆఫ్ a ప్లస్ బి ఇంటూ cos ఆఫ్ a మైనస్ బి, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి, ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములాలో ఫిట్ అయిపోతుంది. సో మీరు సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి ఎక్కడ వాడతారు చూడండి, సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి ఎక్కడ వాడతారు, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి. సో ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది చూడండి, సైన్ స్క్వేర్ π/8 ప్లస్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ π/8 మైనస్ a/2 ఎగ్జాక్ట్లీ ఫార్మాట్లో ఉందా లేదా, సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి. సో ఈ సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి నేను సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి లెక్క రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు దీన్ని నేను చూడండి ఇక్కడ రాసుకున్నా, ఎగ్జాక్ట్లీ దీన్ని నేను చూడండి ఇది సేమ్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చు, అంటే ఇప్పుడు దీన్ని కూడా నేను ఈ ఫార్మాట్లో రాసుకోవచ్చు కదా. సో ఏ అంటే ఏంది మనకి π/8 ప్లస్ a/2, బి అంటే ఏంది మనకి π/8 మైనస్ a/2. సో సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే π/8 ప్లస్ a ప్లస్ π/8 మైనస్ a ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి, సైన్ ఆఫ్ π/8 ప్లస్ a మైనస్ ఆఫ్ π/8 మైనస్ a ఇది ఈక్వల్స్ టు ఇదంతా.
తర్వాత ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. ప్లస్ ఏ మైనస్ ఏ ఎగిరిపోయింది. పై బై ఎయిట్ ప్లస్ పై బై ఎయిట్ అంటే సేమ్ కాబట్టి యాడ్ చేసేయచ్చు డైరెక్ట్. కింద ఎల్సిఎం సేమ్ వస్తుంది. పై ప్లస్ పై 2π. సో సైన్ ఆఫ్ 2π/8 2 1 2 4 సైన్ π/4 వచ్చేసింది. ఇంటూ సైన్ ఆఫ్ π/8 ప్లస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. సో ప్లస్ π/8 మైనస్ π/8 ఎగిరిపోయింది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ 2a వస్తుంది. సో మొత్తం చూడండి సైన్ π/4 ఇంటూ సైన్ 2a ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఆఫ్ π/8 ప్లస్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ π/8 మైనస్ a/2. సో π/4 అంటే 1/√2, 1/√2 ఇంటూ సైన్ 2 అంటే సైన్ 2a/√2 విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదంతా. సో క్లియర్గా అర్థమైందా? ఇక్కడ యాంగిల్స్ని చూసి కన్ఫ్యూజ్ కావద్దు. స్టిక్ విత్ ద బేసిక్స్, స్టిక్ టు ద బేసిక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ స్క్వేర్ 112.5 మైనస్ సైన్ స్క్వేర్ 52.5. సో కాస్ స్క్వేర్ 112.5 మైనస్ సైన్ స్క్వేర్ 52.5 ఎట్లా? ఇదే ఫార్ములా, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది దేంట్లో వస్తుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ ఫార్మేట్లో ఉంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిలు ఉందా లేదా? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో దీన్ని నేను ఇప్పుడు ఇది సేమ్ కాబట్టి ఇది ఏదైతుందో కాస్ స్క్వేర్ దీన్ని నేను ఇట్లా ఈ ఫార్ములా రాసుకోవచ్చుగా. సో కాస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 112.5, బి వాల్యూ ఎంత 52.5. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 112.5 ప్లస్ 52.5 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 112.5 మైనస్ 52.5 విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదంతా. సో కాస్ ఆఫ్ 112.5 ప్లస్ 52.5 అంటే 110 ప్లస్ 50 ఎంత 160. 2.5 ప్లస్ 2.5 ఎంత 5 165. కాస్ ఆఫ్ 165 ఇంటూ కాస్ ఆఫ్ 100 మైనస్ 50 ఎంత 110 మైనస్ 50 60. 2.5 మైనస్ హాఫ్. సో మొత్తం మీరు చూసుకోండి 112.5 2.5 మైనస్ 2.5 ఎంత 0. 110 మైనస్ 50 ఎంత 60. కాస్ 60 ఇది ఈక్వల్స్ టు. సో కాస్ 165 నేను ఎట్లా రాసుకుంటున్నా? యాక్చువల్గా అయితే 165 సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం? ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, ఏదైనా జాగా ఉంటే ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఆ కాన్సెప్ట్. ASTC 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా 270 ప్లస్ థీటా 360 మైనస్ థీటా. ఓకే, సో ఇప్పుడు మీరు 165 ఎక్కడ బిలాంగ్ అవుతుంది చెప్పండి మీరు? సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్ రేంజ్ వచ్చేసి 90 నుంచి 180 మధ్యలో. సో ఫస్ట్ మనం యాంగిల్ని లొకేట్ చేయాలి. 165 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఈ 2 స్టాండర్డ్ ఫార్మ్స్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. నేను సెకండ్ స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేసిన 180 మైనస్ థీటా. సో కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే 180కి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 165 వస్తుంది 15. సో కాస్ ఆఫ్ 180 మైనస్ 15 ఇంటూ కాస్ 60. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన 180 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ లేదా 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ మనం యూటిలైజ్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ కాదు. ఓకేనా? సో కాస్గానే మిగిలిపోతుంది. కానీ సైన్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? సెకండ్ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్? సైన్ పాజిటివ్, కొసికెన్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 15 ఇంటూ కాస్ 60. కాస్ 15 అంటే √3 ప్లస్ 1/2 √2 మైనస్ ఇంటూ 1/2 మైనస్ ఇంటూ √3 మైనస్ √3 మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ √3 మైనస్ 1/4 √2. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.